కర్నూలు కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది. టీడీపీ వైసీపీ కార్పొరేట్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సర్వసభ్య సమావేశం ఉన్న కమిషనర్ హాజరు కాకపోవడంపై వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ లేకపోయినా సభను ఎందుకు హాజరుపరిచారంటూ వైసీపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మీటింగ్ అజెండాను ముందుకు తీసుకెళ్లడానికి అభ్యంతరం ఏంటని టీడీపీ కార్పొరేటర్లు వాదనకు దిగడంతో కొద్దిసేపు సభలో గందరగోళం ఏర్పడింది. వైసీపీ నుంచి గెలిచి టీడీపీ సానుభూతి పరులుగా మారిన కొందరు కార్పొరేటర్లను వ్యక్తిగతంగా దూషించడంతో ఒక్కసారిగా సభలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మున్సిపల్ కమిషనర్ కావాలనే సభకు హాజరు కాలేదని వైసీపీ కార్పొరేటర్లు సభ నుంచి వాకౌట్ చేయడంతో సర్వసభ్య సమావేశం అభ్యంతరంగా ముగిసింది. వైసీపీ కార్పొరేటర్ల తీరుపై టీడీపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ లైవ్ లో అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ మురళి, చెప్పండి. గగన, కర్నూలు జిల్లాలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇవాళ జరగాల్సినటువంటి సర్వసభ సమావేశం గందరగోళ వాతావరణం దారితీసింది. ఏదైతే సర్వసభ సమావేశంలో ముఖ్య వ్యక్తిగా హాజరు కావాల్సినటువంటి మున్సిపల్ కమిషనర్ పి విశ్వనాథ్ సభకు హాజరు కాకపోవడంతో ఈ గందరగోళ పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఇవాళ ఈ అజెండా కర్నూలు మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు రూపొందించినటువంటి అజెండాను ముందుకు తీసుకువెళ్లి ఆ అభివృద్ధి పనులకు సంబంధించి ఆమోదం తెలిపాల్సినటువంటి ఈ సర్వసభ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ లేకపోవడం పట్ల వైసీపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే కమిషనర్ చెప్పా పెట్టకుండా సర్వసభ సమావేశానికి హాజరు కాలేదు, మరోవైపు ఎవరిని కూడా ఇన్ఛార్జిగా కూడా నియమించకుండా ఇలా వెళ్ళిపోవడం పట్ల వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తూ సభను బాయ్కాట్ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు అటు టీడీపీ కూడా కమిషనర్ లేకపోతేనేంటి అజెండాను ముందుకు తీసుకువెళ్ళడానికి అభ్యంతరం ఏంటంటూ కూడా ఇద్దరు కూడా వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ సర్వసభ్య సమావేశానికి హాజరైన కార్పొరేటర్లంతా కూడా ఈ సభ స్టార్ట్ అవుతుందన్న క్రమంలో ఏదైతే ఈ కమిషనర్ హాజరు కావడం లేదని తెలిసినటువంటి విషయాన్ని వైసీపీ కార్పొరేటర్లు తప్పుపడుతూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యే నేపథ్యంలో ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం నెలకొంది. అయితే అటు టీడీపీ పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్లంతా కూడా సగానికి పైగా వైసీపీ పార్టీలో గెలుపొంది ఇప్పుడు టీడీపీ సానుభూతి పరులుగా మారారంటూ కూడా వైసీపీ కార్పొరేటర్లు అనడంతో ఈ ఘర్షణ కాస్త ఉధృతంగా మారింది. ఇద్దరి మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు అటు సర్వసభ సమావేశం వాయిదాకు సంబంధించి మేయర్ కూడా అసంతృప్తితో సభను వాయిదా వేసినట్లుగా సమాచారం తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఇన్ఛార్జి బాధ్యతలు కూడా అప్పచెప్పకుండా కమిషనర్ వెళ్లిపోవడం కారణంగానే ఇవాళ ఈ సర్వసభ సమావేశంకి వాయిదా పడడానికి ప్రధాన కారణంగా వైసీపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. అయితే వాస్తవానికి కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ముందుకు సాగడం లేదు. ఎందుకంటే చేసిన పనులనే చేస్తూ బాగున్నటువంటి రోడ్లను కూడా మళ్ళీ వాటిని చెడిపి రోడ్లు వేయడం, అదేవిధంగా డివైడర్లను కూడా మంచిగా ఉన్న డివైడర్లను కూడా చెడిపి మళ్ళీ అవే పనులు చేయడం పట్ల కొంత నిధులు దుర్వినియోగం అవుతున్నాయని చెప్పి కూడా కొంత అసంతృప్తి ప్రజల్లో ఉంది. అటు కార్పొరేటర్లు కూడా నెలకొంది. ముఖ్యంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కర్నూలు పట్టణంలో ఈ వీధి దీపాలకు కానీ రోడ్లు కానీ డ్రైనేజీలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఇట్లా ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కొన్ని లక్షల కోట్ల రూపాయల పనులు కూడా పెండింగ్ లో పడినటువంటి పనుల నేపథ్యంలో మరొక కొత్త పనులకు సంబంధించి ఒక అజెండాను అయితే రూపొందించారు. ఈ అజెండాను ముందుకు తీసుకువెళ్ళడానికి ఇవాళ జరగాల్సినటువంటి సర్వసభ సమావేశంలో ఇలాంటి గందరగోళ పరిస్థితి నెలకొనడం పట్ల ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గగన్, రైట్ మురళి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.